వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు న్యూస్ పేపర్ పైన బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. దానికోసం ఫస్ట్ మీరు ఏం చేయండి అని అంటే, మనకు ఏదైతే కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందో ఆ కొలత బ్లౌజ్ అయితే తీసేసుకోండి. మనకి బాడీకి అద్దినట్టుగా ఉండేది తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది నాకు పర్ఫెక్ట్గా ఉంది. ఫోటో సైడ్కి యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది కొలత బ్లౌజ్. ఆ తర్వాత ఇప్పుడు మనం న్యూస్ పేపర్ పైన ఫోల్డింగ్స్ ఉంటే ఇట్లా కరెక్ట్గా ప్రెస్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ పేపర్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే, ఇలా ఓపెన్స్ ఉన్నాయి చూడండి, ఈ ఓపెన్ పార్ట్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి ఉంటుంది. అవునా, ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. యాక్చువల్గా దీనిపైన మార్కింగ్ చేస్తే మీకు కనపడదు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను పేపర్ దీని క్లాత్ పైన చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి అని చెప్పినాను కదా, సేమ్ నేను క్లాత్ కూడా ఎలా ఫోల్డ్ చేసేసుకున్నాను చూడండి. ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండే విధంగా తీసేసుకోండి. ఆ విధంగా తీసేసుకుంటే ఈ క్లోజ్డ్ పార్ట్ మన సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా క్లోజ్డ్ పార్ట్ మన సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది పేపర్ కాబట్టి స్ట్రైట్గా ఉంటుంది, కానీ క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండదు కదా. స్ట్రైట్గా ఉండడానికి ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి, పావించ్ అంటే ఇంత, దీన్ని 1 ఇంచ్ అంటాం కదా, ½ ఇంచ్ అంటే సగం, పావించ్ అంటే ఇంత. సో మనం ఎప్పుడు కూడా మార్జిన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం పావించ్ మార్జిన్ తీసేసుకోవాలి. ఇది మార్జిన్ కోసం పావించ్ తీసేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకొని పావించ్ డిఫరెన్స్ ఇంకొక లైన్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మన కొలత బ్లౌజ్ యొక్క పొడుగు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మన కొలత బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే, పైన భుజం ఉంది చూడండి, ఈ భుజం దగ్గర కుట్టు దగ్గర పట్టేసుకోండి. భుజం కుట్టు దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద మీకు ఇట్లా కనిపిస్తుంది, దీన్ని మనం కింద డాట్ అని అంటాం. ఈ డాట్ ఎక్కడ వరకు ఉందో ఇక్కడ పట్టేసుకోండి. సో ఇక్కడ నుండి ఇక్కడికి తీసేసుకుంటే ఇది మన బ్లౌజ్ యొక్క పొడుగు. ఇది తీసేసుకునేటప్పుడు చూడండి, ఈ పైన లైన్ ఉంది కదా, ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇక్కడ ½ ఇంచ్ పైకి ఎక్స్ట్రా ఎందుకు తీసేసుకోవాలి అంటే, బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు ½ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది. అవునా, ఇవి ½ ఇంచ్, అందుకోసం ఇక్కడ ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఇది మనం తీసుకున్న ఫస్ట్ కొలత. ఇది ఇక్కడ స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి. ఇది ఏం కొలత, ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క పొడుగు. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే నడుము కొలత. నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే, ఇక్కడ బ్లౌజ్ యొక్క కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసుకోండి. ఇలా కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా ప్రెస్ చేసి పట్టుకోండి. లాగి పట్టేసుకోండి, ముందుది వెనకాలది లాగి పట్టేసుకొని కరెక్ట్గా గట్టిగా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది మనం కింద తీసేసుకోవాలి. ఇది మన నడుము కొలత. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంత ఎందుకోసం అంటే, ఇక్కడ మనం డాట్స్ స్టిచ్ చేస్తున్నాం కదా, ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది. అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ మార్జిన్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. క్లియరా? ఇప్పుడు మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం, 2. ఏంటిది, ఒకటేమో పొడుగు, ఒకటేమో నడుము కొలత. నెక్స్ట్ 3వ పాయింట్ చూడండి. ఇప్పుడు ఈ కింద హుక్స్ కింద కాజా ఇంతకుముందు పెట్టుకున్నాం కదా, ఇది తీసేసి వెనకాల భాగం చూసేసుకోండి. ఇదిగోండి, ఇవి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ అంటాం కదా, 2 సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. ఇప్పుడు 2 సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు కేవలం వెనకాల భాగం మాత్రమే అబ్జర్వ్ చేయండి మీరు. ఇదిగోండి, ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసినప్పుడు ఇది కరెక్ట్గా మనకి మిడిల్ పాయింట్. అవునా, ఈ మిడిల్ పాయింట్కి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇలా. ఇదిగోండి, ఈ మిడిల్ పాయింట్కి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఈ కింద పట్టి ఎంత ఉందో తీసేసుకోవాలి. ఎక్కడి నుండి, ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి, కింది లైన్ దగ్గర నుండి కాదు. ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని, ఇదిగోండి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్నాం. ఆ తర్వాత దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి తీసేసుకోవాలి. ఈ ½ ఇంచ్ ఎందుకు పైకి తీసేసుకోవాలి అంటే, సేమ్ మనం కుట్టినప్పుడు పోగులు బయటకు వస్తాయి కదా, కడిగేసినప్పుడు ఆ పోగులు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసేసుకోవాలి. దానికోసం ఇలా మనం ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని కొలతలు తీసుకున్నాం మనం, 3. ఒకటి పొడుగు, 2 నడుము, 3వది ఈ గల్లా యొక్క కింది భాగం, 3 కొలతలు తీసుకున్నాం. 4వ కొలత ఏంటో చూడండి. 4వ కొలత వచ్చేసి ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా పెట్టేసుకొని 1 2 3 4 ఇదిగోండి, ఈ పొడుగు నోట్ చేసేసుకుందాం. ఈ పొడుగు కోసం ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు తీసేసుకోవాలి, ఇలా ఎక్కడి వరకు తీసేసుకోవాలి. ఇక్కడ చేతులు కుట్టినాం కదా, ఈ చేతులు ఎక్కడ కుట్టినాం, ఇక్కడ కుట్టినాం. సో చేతులు ఎక్కడైతే జాయిన్ చేసినాయో
అక్కడ ఒక మార్కింగ్ తీసేసుకొని దీనికంటే పైకి ఇంకొక లైన్ తీసేసుకోవాలి. ఈ ఇంకొక లైన్ ఎందుకు తీసుకోవాలి అంటే ఈ చేతులు ఈ బాడీకి జాయిన్ చేసినప్పుడు మధ్యలో లోపలికి హాఫ్ ఇంచ్ అనేది పోతుంది కదా, అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పైకి తీసేసుకున్నాం. క్లియరా? ఎన్ని పాయింట్స్? 4 పాయింట్స్ క్లియర్ అయినాయి మీకు. వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే 1 2 3 4. 5th పాయింట్ మీకు ఇంపార్టెంట్ పాయింట్. ఆ 5th పాయింట్ ఏంటి అంటే అది ఫస్ట్ పాయింట్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలి. అది ఎక్కడ చూడండి, ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఉంటుంది కదా, ఈ పొడుగు తీసేసుకోవాలి. మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇంతకుముందు తీసుకున్న 4వ పాయింట్ ఉంటుంది కదా, ఈ 4వ పాయింట్ పైన పెట్టేసుకోండి. ఇక్కడ నుండి ఇలా పెట్టి ఇలా కొంచెం లాగి తీసేసుకోండి. ఇదిగోండి, ఇది మన 5th పాయింట్. అడ్డం గీస్తున్నా, అర్థమైంది కదా? ఎక్కడ నుండి ఎక్కడ తీసుకున్నా, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకున్నా. ఇది మన చెస్ట్ కొలత అంటాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపేసేసేయండి. 5వ పాయింట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారో అది కన్ఫ్యూజ్ కాకుండా తీసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ కొలతని నడుము కొలతని కలిపి మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఇదేమో మన ఫిట్టింగు, అంతేగాని మళ్ళీ మనం లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి సైడ్కి క్లాత్ కావాలి కదా. ఇక్కడ మనము ఇదిగోండి ఇంత తీసేసుకోండి. 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ తీసేసుకోండి. మీరు కొత్త వాళ్ళు అనుకోండి 2 ఇంచులు తీసేసుకోండి, ఎందుకంటే ఏదైనా మిస్టేక్ చేసినా మీకు సెట్ అయిపోతుంది. ఇదేంటి అంటే యోగి ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది సైడ్కి ఎక్స్ట్రా ఉంటుందా, దీన్ని మనం ఖర్చు అంటాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది తెలియాలి. సో దానికోసం బ్లౌజ్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కనబడుతుంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా లోపలికి పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని 2 నెక్కులు కరెక్ట్గా పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్నప్పుడు మీకు కొంచెం అటు ఇటు జరిగిపోయినట్టు కనబడుతుంది, అవునా? ఇప్పుడు మనం మార్క్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన నెక్కు పెట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టుకోండి, ఇలా నేను చూపించినట్టుగా పట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా ఒక చేతు కానీ లేదు అంటే ఏదైనా ఒక బరువున్న వస్తువు కానీ ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ టైట్గా పట్టుకోవాలి. ఇది ఇక్కడ పట్టేసుకొని ఇప్పుడు ఈ భుజం ఉంది కదా, ఈ భుజంని వదిలేసేయండి. వదిలేసినప్పుడు ఎటు జరిగింది, ఇటు సైడ్ జరుగుతుంది. సో అప్పుడు మనం ఇలా పట్టేసుకొని స్ట్రైట్గా లాగండి. సో స్ట్రైట్గా లాగినప్పుడు మీకు షేప్ అనేది కనబడుతుందా లేదా? కనబడుతుంది. ఏ షేప్ కనబడుతుంది మీకు? కొంచెం ఇక్కడ రౌండ్, ఇక్కడ గీతలాగా కనిపిస్తుంది కదా. సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. జారినట్టు అవుతుంది నాకు. సో ఇలా పట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో సేమ్ దాని పక్క నుండే మార్క్ చేసేసుకోండి. నేను దానికి తాకిచ్చట్లేదు, ఎందుకోసం అంటే మార్కింగ్ అనేది బ్లౌజ్కి ఖరాబ్ అవుతుంది కదా. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడుందో సేమ్ దాని పక్క నుండి ఇలా మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసేసుకున్నాం కదా, ఈ విధంగా మార్క్ చేసేసిన తర్వాత ఈ ప్లేస్లో మనం కట్ చేయొద్దు. ఓకే, ఒకవేళ మనం ఈ ప్లేస్లో కట్ చేసినాం అనుకోండి, కుట్టేసరికి ఇంకా కిందికి అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి కొలత బ్లౌజ్ కంటే మనం కట్ చేసిన నెక్ అనేది ఎక్కువ అయిపోతుంది. అలా కావద్దు అంటే ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాం కదా, దీనికంటే లోపలికి ఇదిగోండి 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇప్పుడు నేను డాట్స్ పెడుతున్నా కదా, ఈ ప్లేస్లో కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇది మన నెక్. మనం ఎక్కడ కట్ చేసుకోవాలి, ఈ డాట్స్ ఉన్న ప్లేస్లో కట్ చేయాలి. ఈ డాట్స్ ఉన్న ప్లేస్లో కట్ చేసి స్టిచ్ చేసేటప్పటికి ఈ లైన్ పైనకి వచ్చేస్తుంది. ఇది మన నెక్. నెక్స్ట్ షోల్డర్ మార్క్ చేసేసుకుందాం. చూడండి ఈ షోల్డర్ ఎక్కడ నుండి ఎక్కడ తీసుకోవాలి, ఇదిగోండి ఈ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం కదా, స్ట్రైట్ లైన్ దగ్గర నుండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. ఇది ఇక్కడ వరకు ఉంది, సో ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాం. కానీ దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఎందుకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా మీ అందరికీ తెలుసు. ఈ పార్ట్కి చేతులు జాయిన్ చేసినప్పుడు ఇక్కడ లోపలికి 1/2 ఇంచ్ పోయింది కదా, అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుండి స్ట్రైట్గా కిందికి లైన్ డ్రా చేసేసుకోండి. అదేవిధంగా ఇంతకుముందు మనం 4వ పాయింట్ కదా, ఇది ఇక్కడ అడ్డం గీతలు గీసుకున్నాం చూడండి, ఈ లైన్, ఇవి రెండింటిని కలుపుకుంటూ ఇలా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ వచ్చింది కదా, కార్నర్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఇదిగోండి ఇక్కడికి 1.5 ఇంచ్ ఇట్లా పెట్టేసుకోండి. 1.5 ఇంచ్ పెట్టేసుకొని ఈ పాయింట్స్ని కలుపుకుంటూ మనం ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇదేం కొలత అంటామంటే దీన్ని మనం చంక కొలత అంటాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసేసుకోవాలి. అదే విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క చంక కొలత మనం ఎప్పుడు కూడా వెనకాల భాగం యొక్క చంక కొలతతోని మార్క్ చేసేసుకొని చెక్ చేసేసుకుందాం. చూడండి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, ఈ భుజం కుట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసి ఇదిగోండి పోగుల దగ్గర నుండి ఇలా చెక్ చేసేసుకోండి.
చూడండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా? ఇక్కడ కనబడుతుంది మన కుట్టు. ఇదిగోండి, ఇది మన కుట్టు. ఈ కుట్టు అనేది ఇక్కడికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. కుట్టు చూడండి, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఒకవేళ మీరు ఈ విధంగా మార్క్ చేసినప్పుడు మీకు మ్యాచ్ కాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా, దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ మీరైతే చేసేసుకోవచ్చు. ఇది మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. బ్లౌజ్లో 3 పార్ట్లు ఉంటాయి, ఒకటి వెనకాలది, ఒకటి ముందుది, ఒకటి చేతులు. సో ఇప్పుడు వెనకాల భాగం ఈ విధంగా రెడీ చేసుకున్నాం కొలత బ్లౌజ్తోని. కొలత బ్లౌజ్తో పాటు ఇంకొక 2 పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టేసుకోండి. చాలామంది నెక్ డీప్ ఉండేసరికి భుజాలు జారుతున్నాయి అంటారు కదా, ఇదిగోండి ఇలా క్రాస్లా కట్ చేసుకోవాలి. ఇది మన కొలత బ్లౌజ్తోని తెలియదు కాబట్టి కొంచెం గుర్తుపెట్టేసుకోండి. అదేవిధంగా మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా. డాట్స్ అనేవి ఈ భుజంకి మధ్యలకి, ఇప్పుడు ఈ భుజం ఉంది కదా, దీన్ని కరెక్ట్గా మధ్యలకి ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడి వరకు వస్తుంది? ఈ పాయింట్ వరకు వస్తుంది. ఇది ఎంత ఉన్నా దీన్ని మధ్యలకి ఫోల్డ్ చేయండి. మధ్యలకి ఫోల్డ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది కదా, దీనికంటే లోపలికి ఒక 1/2 ఇంచ్ జరిపి ఇప్పుడు దీనికి స్ట్రైట్గా మనం డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. దీని యొక్క పొడుగు ఇదిగోండి 3.5 ఇంచులు తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి 1/2 ఇంచ్ ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ ఉంటే 1 ఇంచ్ అనేది లోపలికి పోతుంది. అవునా? ఇప్పుడు మనం ఇట్లా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ 1 ఇంచ్ లోపలికి పోతుంది. అందుకోసమే ఫస్టే మనం ఇక్కడ నడుము కొలతకి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాం. క్లియరా? ఇంకొకటి ఏంటి అంటే ఈ డాట్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇలా క్రాస్లో తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనకి సైడ్కి కూడా ముడతలు అనేవి రావు, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, భుజాలు అనేవి జారిపోవు. ఇది మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పర్ఫెక్ట్ కటింగ్. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. సో ఇక్కడ మీరు కటింగ్ కూడా చూడండి. ఇక్కడ క్లాత్ అనే మనకి పేపర్ కాబట్టి తక్కువ ఉంది, క్లాత్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి ఈ మూలల దగ్గర చూడండి, ఇదిగోండి ఈ మూల దగ్గర కట్ చేసేటప్పుడు కత్తెర మొత్తం ఇట్లా ఓపెన్ చేయద్దు. కత్తెర మొత్తం ఓపెన్ చేసిండ్రు అనుకోండి మీకు షేప్ అనేది రాదు. సో ఇదిగోండి ఈ స్టార్టింగ్ ఉంటుంది చూడండి, ఈ స్టార్టింగ్ దాంతో మాత్రమే ఇలా కట్ చేసేసుకోవాలి. ఒకవేళ ఇట్లా మీకు స్ట్రైట్ ఉన్న దగ్గర మీరు కత్తెర ఎంత ఓపెన్ చేసుకున్నా మీకు ఏం ప్రాబ్లం అయితే రాదు. ఓకేనా? ఇది వచ్చేసి ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. నెక్ కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్ అనేది మనం తర్వాత కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం వెనకాల భాగం. నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి మనం? చేతి. సో ఇక్కడ పేపర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇంకొక పేపర్ తీసేసుకున్నాను. ఇంకొక పేపర్ తీసేసుకొని నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే ఇదిగోండి క్లాత్ అనేది ఇలా ఉంది కదా, దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ మనం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. నేను ఒకటే చేతి కట్ చేసి చూపిస్తున్నాను. మీకు కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే మనకి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ పేపర్ పైన ఒక చేతి కట్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత క్లాత్ అనుకోండి మనకి ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, సో ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీనికి 1/2 ఇంచ్ మార్జిన్ తీసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎందుకోసం అంటే ఇప్పుడు మనం బార్డర్ ఉన్నా లేదంటే పైపింగ్ వేసినా లేదంటే లోపలికి ఫోల్డ్ చేసుకున్నా కూడా ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లోపలికి పోతుంది. అందుకోసం ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చేతి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. భుజం కుట్టుంది కదా, ఈ భుజం కుట్టికి స్ట్రైట్గా పట్టేసుకోండి. భుజం కుట్టికి స్ట్రైట్గా పట్టేసుకుంటే ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క పొడుగు. ఇదిగోండి, ఇది ఎక్కడుంది? ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. అవునా? దీనికంటే ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. ఎందుకోసము? కుట్టు కోసం. ఇది పొడుగు తీసుకున్నాం. అదేవిధంగా ఈ లూజ్ ఉంటుంది చూడండి, ఇది వచ్చేసి మోచేతి దగ్గర లూజు. ఇది కరెక్ట్గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో తీసేసుకోండి. ఎన్ని కొలతలు తీసుకున్నాం? 2. ఒకటి పొడుగు, ఒకటి వచ్చేసి ఇది ఏంటిది ఫిట్టింగ్. 2 కొలతలు తీసుకున్నాం. సేమ్ ఇదే విధంగా పట్టేసుకొని 3వ కొలత కూడా తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి చేతి ఎక్కడ జాయిన్ చేసినాం? ఈ ప్లేస్లో జాయిన్ చేసినాం. సో చేతి జాయిన్ చేసిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఎందుకోసము? కుట్టు కోసం. ఇప్పుడు ఎన్ని కొలతలు వచ్చినాయి మనకి? 3 కొలతలు వచ్చినాయి. ఇక్కడ గీతలు గీసేసుకుందాం. చూడండి, 1 1 2 ఇదిగోండి ఇక్కడ వచ్చిన 3. క్లియరా? 3 కొలతలు ఎట్లా వచ్చినాయి? పొడుగు తీసేసుకొని గీత గీసేసుకోవాలి. ఇది సెకండ్. థర్డ్ది వచ్చేసి ఇదెంత పొడుగు ఉందో తీసేసుకొని ఇక్కడ ఒక గీత గీసేసుకున్నాం. 3 కొలతలు వచ్చినాయి కదా. ఇప్పుడు 4వ కొలత గురించి చూడండి. 4వ కొలత ఏంటి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా, ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడి వరకు తీసేసుకోవద్దు. ఈ పాయింట్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు స్ట్రైట్గా తీసేసుకొని ఇది ఈ 3వ పాయింట్ గీత ఉంది కదా, కింది గీత పైన పెట్టేసుకోండి. ఇదిగోండి ఇది మన ఫిట్టింగ్. కన్ఫ్యూజ్ అస్సలు కాకండి.
ఈ పాయింట్ దగ్గర నుండి క్లాత్ అనేది ఇక్కడ వరకు పట్టుకోకుండా ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడుంది అంటే ఈ కింది గీత పైన గీసేసుకోండి. ఇది ఎంత పొడుగుందో అంత. ఇది మన హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అంటాం. సో ఇప్పుడు ఇవి రెండింటిని కలిపితే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చంక కొలత కోసం షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఈ షేప్ కోసం ఇదిగోండి ఈ 2 ఇంచులు తీసేసుకోండి. 2 ఇంచులు తీసేసుకొని ఇక్కడ కిందికి ఒక 1/2 ఇంచు డౌన్ చేసేసుకోండి. 1/2 ఇంచు డౌన్ చేసేసుకోండి. ఇప్పుడు గీత లాగా ఉంది కదా, దీన్ని కొంచెం రౌండ్గా కలిపేసేసండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్ కలిపేసింది ఈ పాయింట్ని కలిపేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. ఎప్పుడు కూడా మనకి వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత చేతులు కట్ చేసేసుకోవాలి. చేతులు కట్ చేసేసుకున్న తర్వాతనే మనం ముందు భాగం అయితే కట్ చేసేసుకోవాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు మనకి చేతులు కూడా రెడీ అయిపోయినాయి. అంటే మనకి ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 60% వచ్చేసినట్టే. క్లియరా? వెనకాల భాగం వచ్చేసింది, మనకి చేతులు వచ్చేసినాయి. చేతులు కట్ చేసుకోవాలంటే 4 పాయింట్స్ తెలిస్తే చాలు. సో వెనకాల భాగం కూడా మీకు క్లియర్. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందామా? మరి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను ఇంకొక పేపర్లో కట్ చేస్తున్నా. నేను మన క్లాత్ పైన ఎక్కడ పెట్టుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి. ఇప్పుడు ఇంతకుముందు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఏం చెప్పినాను, బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకునేటప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్డ్ పార్ట్ మన సైడ్ ఉండాలి అని చెప్పినాను. అదేవిధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉండాలి, క్లోజ్డ్ పార్ట్ ఆపోజిట్లో ఉండాలి. ఇది నేను ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లాత్ పైన ఎలా పెట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఈ ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉండే విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మన సైడ్ ఉండే విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి. అవేంటి అంటే ఒకటి స్ట్రైట్ కట్, ఇంకొకటి క్రాస్ కట్. ఎప్పుడు కూడా వెనకాల భాగం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే వెనకాల దాంతోనే కట్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఇలా ఈ పేపర్కి ఇలా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి, దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. లేదు ఒకవేళ క్రాస్ కట్ కావాలి అనుకోండి, ఇది ఉంది కదా, ఈ నెక్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ వరకు పెట్టండి. ఇక్కడ వరకు పెట్టినప్పుడు ఇది ఎట్లా జరుపుతాం, ఇట్లా జరపదా ఇలా పెట్టేసుకోండి. దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. 199 మంది కుట్టించుకునే బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజ్. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇది ఎట్లుందో అట్లా మార్కింగ్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఎట్లుందో సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడ 2 లైన్లు వచ్చినాయి కదా, సేమ్ ఆ 2 లైన్లు చంక, ఇక్కడ ఒక నెక్ ఒకటి ఇట్లా గీత గీయలేదు. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఇది ఒక గీత మాత్రమే గీసి వదిలిపెట్టిన. ఎందుకోసము అంటే మీరు వేసుకున్న బ్లౌజ్కి ముందు నెక్కు వెనకాల నెక్కు సేమ్ ఉంటుందా? ఉండదు. ముందుదేమో తక్కువ ఉంటుంది, వెనకాలది ఎక్కువ ఉంటుంది. అందుకోసం తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం ఈ భుజం కుట్టు ఉంది కదా, ఈ భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఇక్కడ లైన్ పైన పెట్టండి. లైన్ పైన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్లో ఫస్ట్ హుక్స్ ఉంటుంది చూడండి, ఈ ఫస్ట్ హుక్స్ ఉన్నది ఇలా పెట్టేసుకోండి. ఇగోండి ఈ లైన్ మనకు బయటికి కనబడాలి. ఇలా ఈ లైన్ ఎక్కడ వరకు అయితే కనబడుతుందో అక్కడ వరకు తీసేసుకొని ఇక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్. ఇప్పుడు ఈ నెక్ కోసం సేమ్ ఇంతకుముందు మనం వెనకాల ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నామో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకోండి. ఎందుకంటే కొత్త వాళ్ళు కదా, ఇదిగోండి సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఏం చెప్పినాను, మనం లోపలికి 1/2 ఇంచు డిఫరెన్స్తోని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది ఎందుకోసము, ఇక్కడ వరకు కట్ చేసుకుంటే స్టిచ్ చేసేసరికి ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అందుకోసం ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ హుక్స్ కాజా పట్టీ కోసం చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి పెట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు తీసుకోవాలి, ఇక్కడ వరకు తీసుకోవాలంటే కాదు, కేవలం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన పార్ట్ ఒకటి కింది పార్ట్ ఒకటి కనబడుతుంది మీ బ్లౌజ్లో. సో ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఇదిగోండి ఈ పాయింట్ వరకు ఉంది. ఇక్కడ జాయిన్ చేసినట్టు కనబడుతుందా, ఇటు సైడ్ చూడండి, ఇదిగోండి కనబడుతుంది కదా పైన పార్ట్ కింద సెపరేట్గా. సో ఇది ఎక్కడి వరకు జాయిన్ చేసినామంటే ఇక్కడ వరకు జాయిన్ చేసినాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే తీసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసేసుకొని దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే మధ్యలో డాట్ స్టిచ్ చేసినాం కదా, ఇలా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్, ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి ఇక్కడ కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ లోపలికి అవుతాయి కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసేసుకోవాలి. నెక్స్ట్ చంక భాగం, నెక్ యొక్క కింది భాగం అయిపోయింది. నెక్స్ట్ చంక భాగంలో ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఎందుకోసము అంటే మనకి చంక దగ్గర ముడతలు వస్తాయి ఫ్రంట్ పార్ట్లో. ఎందుకంటే మన హ్యాండ్స్ యొక్క మూమెంట్ ముందు సైడే ఉంటాయి కదా, ఆ ముందు సైడ్ ఉన్నప్పుడు
లోతు వస్తుంది కాబట్టి ఈ వెనకాల దానికంటే ఫ్రంట్ పార్ట్లో ఇలా ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంతకుముందు నెక్ తీసుకున్నాం, నెక్ యొక్క కింద తీసుకున్నాం. ఇప్పుడు కూడా చంక తీసుకొని చంక యొక్క కింది భాగం పొడుగు తీసేసుకుందాం. చంక యొక్క కింది భాగం పొడుగు కోసం ఇదిగోండి ఇది ఇక్కడ పట్టేసుకొని ఇప్పుడు సేమ్ ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని కుట్టు కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఒకవేళ మీకు ఇక్కడ డాట్ ఉందనుకోండి, ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ పొడుగు ఎంత ఉందో తీసేసుకోవాలి. క్లియర్ కదా. ఎన్ని పాయింట్స్ చెప్పినా నెక్ కింద చంక యొక్క కింది భాగం పొడుగు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కావాలి. సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ పైన భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద మీకు ఇక్కడ డాట్ కనబడుతుంది, ఇక్కడ వరకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అంటాం. చూడండి భుజం పైన పెట్టేసుకొని భుజం దగ్గర నుండి స్ట్రైట్గా తీసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇదేం పొడుగు, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద డాట్ వరకు తీసేసుకున్నాం. అవునా. నెక్స్ట్ ఈ లైన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ లైన్ పైన ఈ డాట్ ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి. చూడండి హుక్స్ కాజా పట్టి నుండి ఈ డాట్ ఎంత దూరంలో ఉన్నది అనేది ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుండి పెట్టేసుకొని ఇది ఎక్కడుంది డాట్ అనేది ఇక్కడ ఉంది. ఈ విధంగా తీసేసుకొని ఇది డాట్ ఎక్కడి వరకు తీసుకున్నాం, ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకున్నాం. ఇట్లా పట్టేసుకొని ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇటొక 1 ఇంచ్ తీసుకోవాలి, ఇటొక 1 ఇంచ్ తీసేసుకోవాలి. ఇదేమో కొలత బ్లౌజ్తో వచ్చింది. కొలత బ్లౌజ్తో వచ్చిన తర్వాత ఇటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇప్పుడు డాట్స్ కూడా కావాలి కదా, దీని యొక్క పొడుగు వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకోండి. ఇగో ఇక్కడ వరకు తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. అదేవిధంగా ఇది ఎంత పొడుగుందో దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది సెకండ్ డాట్. ఇక్కడ సైడ్కి మాత్రం చిన్నగా పావు ఇంచ్ ఉండాలి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ పావు ఇంచ్ ఉండాలి. ఇవి 2 స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా థర్డ్ డాట్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. క్లియరా. ఇప్పుడు దీన్ని యాస్టీస్గా కట్ చేసుకుందామా మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. చూడండి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇంతకుముందు వెనకాల భాగానికి నెక్ దగ్గర క్రాస్గా పెట్టుకున్నాం కదా, మరి ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా పెట్టాలా వద్దా అంటే పెట్టుకోవాలి. ఇదిగోండి నెక్ కట్ చేసేటప్పుడు కత్తెర అనేది ఇట్లా స్టార్టింగ్ ఉండాలి, దూరం పెట్టద్దు. ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇంకేం కావాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి చెప్పండి, షేప్ బెల్ట్ కావాలి. సో సేమ్ ఇదే లైన్ పైన కట్ చేసేసుకోండి. ఒకవేళ నేను వీడియోస్ ఫాస్ట్ కావాలి అనేసి కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసినా అలా చేయాల్సిన అవసరం లేదు, సేమ్ దానిపైన కట్ చేసేసుకుంటే సరిపోతాయి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు దీనికి ఏం కావాలి అంటే మనకి షేప్ బెల్ట్లు కావాలి. షేప్ బెల్ట్ కోసం ఇలా స్ట్రైట్గా ఉన్న తీసేసుకోండి. స్ట్రైట్గా తీసేసుకొని కింద మనం మార్జిన్ అయితే తీసేసుకోవాలి. దీనికి ఎందుకు మార్జిన్ షేప్ బెల్ట్కి అని అంటే, ఒకసారి మీరు షేప్ బెల్ట్ కనుక చూస్తే పైన సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, లోపల సైడ్ లైనింగ్ ఉంటుంది. కింద కలిపి కుట్టినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది. అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోవాలి. మరి ఇది ఎంత పొడుగు తీసుకోవాలి షేప్ బెల్ట్ అంటే ఇదిగోండి ఇలా పెట్టేసుకొని వెనకాల బ్లౌజ్ ఎంత పొడుగుందో అంత పొడుగుకి తీసేసుకొని ఇది సైడ్ జాయింట్స్ కదా, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర ఎస్ అని రాసుకోండి. ఇటేమో హెచ్ అని రాసుకుందాం. ఇటు ఎందుకు హెచ్ అంటే ఇది హుక్స్ కాజా పట్టీ సైడ్ అని అర్థం. ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టీ సైడు ఈ మెయిన్ ఈ షేప్ బెల్ట్ యొక్క పొడుగు ఎంత ఉందో చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎంత పొడుగు ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి. నెక్స్ట్ ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉందో ఇట్లా చూసుకోవచ్చు కదా, తీసుకోండి. హుక్స్ కాజా పట్టి దగ్గర నుండి ఈ డాట్ ఎంత దూరంలో ఉందో పట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఈ డాట్. ఓకే, ఈ డాట్ యొక్క కింద ఇది ఎంత పొడుగుంది పట్టి అనేది తీసుకోవాలి. చాలామంది ఈ పాయింట్ తీసుకోరు, ఇది తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్. సో ఈ షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తేనే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది, లేకపోతే కుదరదు. సో ఇప్పుడు ఈ వీడియో అనేది ఎవరికి, కేవలం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే. అదేవిధంగా డౌట్స్ ఉన్న వాళ్ళు, ఇంకేమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు
మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసుకుంటూ నేర్చేసుకోండి. ఈ రోజు అయితే శివరాత్రి సందర్భంగా మీరు ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి బయటికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో కూర్చొని అయితే మీరు క్లియర్గా బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇది మనం పేపర్ పైన కట్ చేసేసుకున్నాం కదా, ఇది క్లాత్ పైన ఎక్కడ పెట్టుకోవాలి అని చూపిస్తాను. ఓకే.